దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు పాఠం కొరకు మరి మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము మనం చదువుకోబోతున్నాం. దాని నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, దూతల చేత భక్తుల చేత భక్తికోడి జనమ చేత నిత్యము కొనియాడబడుతూ ఆరాధించబడుతూ కీర్తించబడుతూ స్తుతించబడుచున్న ఓ తండ్రి, నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు వేల వేల కొలిది కోటాని కోటి కొలిది వందనాలు స్తుతులు చెల్లిస్తూ దీనుడిని అలుపుడిని అయోగ్యుడిని ఎన్నికలేని దుమ్ముని ధూళినైన నన్ను ప్రభా నీ బిడ్డగా నీ నీ పరిచారికుడు అని సేవకుడిగా నిలబెట్టి ప్రభా ఇదిగో నీ బిడ్డల ఎదుట నీ ఎదుటకు నన్ను చేరి ప్రార్థించేసే కృపను, ఆరాధన చేసే కృపను, స్తుతించే కృపను నాకు దయచేసినందుకు వందనాలు. నిలబడి ఉండగా ప్రభా నా తలంపులు నా ఆలోచన మరుగు చేసి దేవా నీ తలంపులు నీ ఆలోచనతో నీ బిడ్డలను నడిపించమని క్రీస్తు నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అనే దేవుని సన్నిధి తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు రోమాపత్రిక క్షమించండి మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము మనం చదువుకున్నప్పుడు అపోస్తుడైన పౌలు గారు అనేక సంఘాలను దర్శించుచు అనేక సంఘాలకు హెచ్చరికలు రాస్తూ అనేక సంఘాల విషయంలో బోధిస్తూ అనేక రకాలుగా వివరణ ఇస్తూ వచ్చున్నారు. అంటే పౌలు గారికి మనము ఇక్కడ వందనాలు అని ఒక రీతిగా, కృతజ్ఞతలు అనేది ఒక రీతిగా, శుభాలను రీతిగా మనం చెప్పదలుచుకున్న వారమై ఉన్నాం. ఎందుకంటే పరలోక దేవుడు, నీ దేవుడు, నా దేవుడు, మనం అనుకున్న మన దేవుడు ఆత్మస్వరూపుడై ఉన్నాడు, ఆది సంపూర్ణుడై ఉన్నాడు, ఆలోచనకర్త అయి ఉన్నాడు అనే విషయాన్ని మనం రూఢిగా నమ్మి ఉండాలి. చదువుకుందాం వాక్య గ్రంథమును. ఈ 2వ కొరింథీ పత్రికలో మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో ఈ 2వ అధ్యాయంలో సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతారముతో కాదు కానీ జ్ఞాన అతిశయముతో దేవుని మర్మమును మీకు ప్రకటించు వచ్చున్న వాడిని కాను. అంటే దేవుని వాక్తమును అందించుటకు వచ్చిన వాడిని కాను అంటున్నాడు. అంటే ఏమయ్యాడు ఇక్కడ అంటే, ఈరోజు మా పాఠం ఏంటంటే దేవునిని కనుగొనుట, దేవునిని వెతుకుట లేదా దేవునిని కనుగొనుట. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ అంటున్నాడు పౌలు గారు అంటున్నాడు ఏమనంటే, మీకు మేము అంటే మర్మములు నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్యను ఎరగకుందునని నిశ్చయించుకున్నానంటే నాకు యేసు ప్రభు తప్ప లోక సంబంధమైన విషయాలు నాకేమీ తెలియదు అంటున్నాడు. అంటే లోకంలో పుట్టి మనిషిడిగా జీవించిన పౌలు గారికి ఏమీ తెలియదు అంటే ఎవరైనా నమ్మటానికి అక్కడ అనిపించోళ్ళేం కాదు. అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాటను ఏమంటున్నాడు, నేను దేవుని పనివాడిగా దేవుని దాసుడిగా వచ్చాను తప్ప మీకు ఉపదేశించుటకు హెచ్చరికలు చేయుటకు మిమ్మల్ని ఖండించుటకు కాదు, దేవుని యొక్క దాసుడిగా మీ ముందుకు వచ్చాను అన్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతో, చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఎంతో భక్తితోనూ భయముతోనూ వణుకుతోనూ విధేయతతోనూ మీ యొద్ద వినయముతో మీ యొద్దను ఉంటిని అని. అంటే ఎంత పరాయి చోటుకి వెళ్ళిన మనుషులు ఎంత జాగ్రత్తగా ఉండో దానికంటే రెట్టింపు కలిగి ఉన్నాడు. పైగా సామాన్య మనిషిగా వెళ్ళలేదు, దేవుని పరిచారికుడిగా పౌలు గారు వెళ్ళారు. అయితే ఈ పౌలు గారు వెళ్ళిన విషయము ఎలాగో కనపడుతుందంటే ఇక్కడ మనం గమనించినప్పుడు
మనుషులు జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలననియు, నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన జ్ఞానయుక్తమైన తీయనైన మాటలు వినియోగింపక. అంటే చూడు ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు పౌలు గారు. అందుకే పాఠంలో క్రీస్తుని వెతుకుట, దేవునిని కనుగొనుట, క్రీస్తుని వెతుకుట అనే మాటను పౌలు గారు ఎంత జాగ్రత్తగా అందరిలో వెతుకుతున్నాడు క్రీస్తుని. మా అతనిలోనే కాదు, క్రీస్తున్నాడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు అని చెప్పట్లా, అవతల వారిలో కూడా క్రీస్తు ఉండాలనేది కోరుకుతూ మాట్లాడుతున్నాడు. చాలామంది ఏమంటారంటే నా సిద్ధాంతమే నడవాలి, నా కోరికే నడవాలి, నా మాటలే నడవాలని ఆలోచించి మాట్లాడేవారు కూడా లేకపోలేదు. కానీ ఇక్కడ పౌలు గారు ఏమన్నారు? దేవుని యొక్క సిద్ధాంతాన్ని స్థిరపరచటకు బలపరచటకు వచ్చాడు. అయితే దేవుని సిద్ధాంతమును, దేవుని యొక్క ఆలోచన, దేవుని తలంపును వారి మనుషుల్లోకి ఎలా పంపించాలి అనేది ఒక దారి వెతుకుతున్నాడు. చూసారా? దేవుని ప్రేమను, దేవుని ఉనుకును, దేవుని శక్తిను ప్రకటన చేయటకు అందుకన్నాడు పౌలు గారు ఏమని? రోమాపత్రికలో చదువు, మీలో ఒకడిని, మీ వాడినే, నేను బయట వాడిని కాదని చెప్పుకున్నాడు. అయితే మీకు తెలియని విషయం నాకు ఒక విషయం తెలిసింది, అది మీకు చెప్పడానికి వచ్చాను అన్నాడు. అంతే, సింపుల్గా చెప్పేయాడు. అదే నా మాటే, నా మతమే, నా కులమే, నా జాతే, నా ఊరు పేరు నాది, నా వాళ్ళు అనేది కెలకలేదు. దేవుని ఆత్మ వారిలో ఎలా నింపాలి, దేవుని ఆత్మ వారిలో ఎలాగ ప్రవేశపెట్టాలి, దేవుని ఆత్మతో ఎలాగ వారిని కట్టాలి అనే ఆలోచనలోనే ఉన్నాడు తప్ప, అందుకే తనకు తానుగా తగ్గించుకుని ఎవరిని హెచ్చించున్నాడు? తండ్రిని, దేవదేవుని, యేసుక్రీస్తును మహిమను హెచ్చించుటకు పౌలు గారు సిద్ధపడ్డాడు. ఇక్కడ అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు అంటే, మనం గమనించినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న ఆ మాటలను మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలననియు, నేను మాట్లాడినను సువార్త ప్రకటించుడనను జ్ఞానయుక్తమైన తీయ మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయే దేవుని శక్తియు గణపరచు దృష్టాంతములని వీటిని వినియోగించుతని. ఇక్కడ పరిపూర్ణమైన వారి మధ్యన జ్ఞానము ఉపదేశించుచున్నాను. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరాద్రికులై పోవుచున్న ఈ లోక అధికార జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాను. సూర్య అంత చక్కగా చెప్తున్నాడు ఆయన. అరటిపండు వలిసినట్టు చెప్తాడు పౌలు గారి మాటలు. అరటిపండు వలిసినట్టే. ప్రియులారా, దేవుని మాటలు వినటానుకును దాన్ని గ్రహించటకు చాలా శక్తి కావాలండోయ్. ఆటోమేటిక్ ఎలా పడతాలు వింటే వచ్చేది కాదు. అవునండి, రాదండి అలాగా. దేవుని ఆత్మ చేత నింపబడి, దేవుని ఆలోచన చేత బలపడి నీవు నడిచినప్పుడు, దేవుని వెతుకుతున్నప్పుడు, దేవుని కనుగొన్నప్పుడు ఆ విలువలేంటో కనపడతాయి. అందుకే పౌలు గారు ఎంత తెలివిగా దేవుని వాక్యమును వారిలో నింపాలి, దేవుని యొక్క శక్తి వారిలో నింపాలి, దేవుని శక్తితో వారు జీవించాలి, దేవుని యొక్క ఆత్మ చేత వారు అలంకరించబడాలి, దేవుని ఆత్మ ప్రేమ చేత కట్టబడాలని ఆసక్తితో మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఇవాళ మనమైతే పులిపేట ముందు సేవకుడు అరుస్తూ ఉంటా, ఏంటా కేకలు, పిల్లలు అల్లరి చేయకండి అని అనట్లేదు. ఏంట్రా కేకలని సీరియస్గా ఏంటి వాళ్ళ మాటలే వినాలి. వినే విధానం మనం వారి తల్లిదండ్రులకు, వారి పిల్లలకు నేర్పమని చెప్పాలి. అందుకే సండే స్కూల్ అనేది ఎందుకంటే కథలతో మరి చెప్పేటప్పుడు కథల రూపముగానే ఆ మాటలు చెప్పే రీతిలో ఉండాలనేది దేవుని వాక్యం. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యం ఏ రకంగా ఉందో, ఆ వాక్యం ఏ రకంగా నడుస్తుందో మనం గ్రహించేవారుగా ఉండవలసిన వారమైనా. అప్పుడే దేవుని ఆత్మ నీకు లోబడి, నువ్వు దేవుని ఆత్మకు లోబడి దేవునిని కనుగొంటావు, దేవునిని వెతుకుతావు. వెతికే మనసు
నీకు ఒకసారి ప్రేరేపణ పుడితే ఆటోమేటిక్గా నువ్వు వెతుక్కుంటావు. ఇక్కడ అంటున్నాడు ఆయన, ఈ జ్ఞానము మరుగయుండెను, జగతుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించును. అంటే సృష్టి ప్రారంభంలోనే దేవుడు జగత్తు పునాది వేయక మునుపే ఈ క్రియను మన కొరకు దేవుడు నియమించాడు అంటున్నాడు. నిజమే కదా? దేవుని ప్రేమను వెతుకుతున్న పిల్లలారా, దేవుని యొక్క మహిమను కనుగొనుచున్న వారులారా, దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆయన మీ కొరకు జగత్తు పునాది వేయక మునుపే మీ కొరకు ఒక పరిస్థితిని, ఒక స్థితిని, ఒక బలమును, ఒక ఆదరణను సిద్ధపరిచే ఉంచాడు. అర్థమైంది నా మాటలు? ఇవన్నీ ఆధారగా దేవుడు ఉంచాడు అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం, కనుగొనట్లేదు. కనుగొనమని చెప్తున్నాడు దేవుడు, ఆలోచించమని చెప్తున్నాడు, గ్రహించమని చెప్తున్నాడు, ప్రార్థించమని చెప్తున్నాడు, స్తుతించమని చెప్తున్నాడు ప్రభు. ఈరోజు ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం? అయితే ఇక్కడ అంటున్నాడు, అది లోక అధికారులో ఎవరికి తెలియదు. అంటే లోకంలో దేవుని యొక్క మహిమను కనుగొంటానికి చాలామంది శక్తి కావాలండి, సామాన్యంగా తెలుసుకోవటానికి అవకాశం ఉండదండి. అందుకే దేవునితో సాధనము చేయాలి. దేవునిని కనుగొనటం, దేవుని వెతకటం అనే సామాన్యమైన పని కాదు. ఒక పిల్లవాడు తప్పిపోతే వెతకటానికే 3 చెరువు నీళ్ళు తాగుతామే. మన వారు ఎవరైనా దూరంగా తప్పిపోయారని చెప్పుకోటకు ప్యాంప్లెట్లు వేపిస్తే అనేక రకాలుగా వేపిస్తామే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, దేవునిని కనుగొనుట మనిషి యొక్క తరమో, దేవుని శక్తిని, దేవుని ఆలోచన కనుగొనటం మానవ శక్తి సరిపోదు అంటున్నాడు. మరే శక్తి కలిగి ఉండాలి? యేసు ప్రభు యొక్క ప్రేమను, యేసు ప్రభు యొక్క ఆలోచనను, యేసు ప్రభు యొక్క తలంపులను కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఇక్కడ అంటున్నాడు ఆయన ఏమంటే, ఇది వారికి తెలుసుకుని ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువేపోయకి, అంటే ఇవన్నీ ఆ దేవుని యొక్క మహిమ మనకు తెలుసుంటే యేసు ప్రభుని సిలువేయకపోతాము. అవును కదా? నిజమే కదా? యేసు ప్రభుని సిలువేట కారణం ఏంటంటే, ఏమీ తెలియక మనం ప్రవర్తించటం వల్ల, ఏమీ తెలియకుండా మాట్లాడటం వల్ల యేసు ప్రభుని సిలువేసేసాం. కాబట్టి ఈరోజు మనం సిలువేస్తున్నామంటే ఎందుకొరకు వేస్తున్నాం? యేసు ప్రభుని సిలువ ఎందుకు వేసాం అని ఎవరికైనా తెలుసా? యేసు ప్రభుని సిలువ ఎందుకు వేశారు ఎవరికైనా తెలుసా? తెలుసుంటే కామెంట్లో పెట్టండి. ఎలా తెలుసు? ఎవరికి తెలుసు? ఏ రకంగా కనుగొన్నారు? దేవుని యొక్క మహిమ కనుగొనుంటే, దేవుని యొక్క శక్తిని మనం కలుగుంటే యేసు ప్రభుని సిలువేయమండి. ఆయనతో పాటు జీవించటకు, ఆయనతో పాటు సంతోషంగా ఉండటకు, ఆయనతో పాటు ఆనందంగా ఉండటకు ఆయనను వెతికే పని లేకుండా ఆయనే మన మధ్యన, మనతో ఆయనతో మనం ఉండటకు అవకాశము ఉంటుంది. అయితే ఇక్కడ గురించి, దేవుడు తానను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మలన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చూసారా? ఆత్మలన్నిటిని దేవుని ఆత్మ అంటే ఆయనకు మహిమను దేవుని ఆత్మ చేత పరిశోధించుచున్నాడు. అవును, పౌలు గారు చేసే పని అదే. నీవు కానీ నేను కానీ మనం దేవుని యొక్క పరిచర్యకు, దేవుని బిడ్డగా నియమించబడటకు, సిద్ధపడటకు, దేవుని బిడ్డగా ఇది అర్హుడు అనుకుంటాకు మనం సరిపోతామా? అది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు ఏ రకంగా నిన్ను బలపరుస్తున్నాడు, దేవుడు ఏ రకంగా నిన్ను ఆదరిస్తున్నాడు, దేవుడు ఏ రకంగా నిన్ను ఆదరించబోతున్నాడు అనే విషయాన్ని మనం గుర్తెరిగి ఉండాలి. అప్పుడే దేవుని ఆత్మతో మనం నింపబడతాం, దేవుని ఆత్మతో బలపడతాం. నా ప్రియ సహోదరుడా, స్నేహితుడా, దేవుని వెతుకుతున్నావా? దేవునిని కనుగొంటున్నావా? యేసుక్రీస్తు యొక్క ప్రేమను, యేసుక్రీస్తు యొక్క మహిమను వెతుకుతూ కనుగొంటున్నా అని ఆశపడుతున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. మనుషుని యొక్క సంగతులు అతనిలో ఉన్న ఇక్కడ చూడు, మరలా చదువుతున్నాను ఆ మాటని.
దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో అతనిలో ఉన్న మనిషి ఆత్మే గాని మనిషి ఆత్మీయక గాని మనుషులు మరి మనుషులలో మరి ఎవరికి తెలియను? తనలో గుణము తన ఆత్మకు తప్ప మనుషులు పైవారికి బయట వారికి ఎలా తెలుస్తుంది? తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మీయక కానీ దేవుని సంగతులు దేవుని ఆత్మీయక కానీ మరి ఎవరికి తెలియదు. నిజమే కదా? దేవుని సంగతులు మనం తెలుసుకోవాలన్నా, దాని గురించి గ్రహించాలన్నా, కనుగొనాలన్నా మనకేముండాలి? దాన్ని తెలుసుకునే విధానం మనకు ఉండాలి. ఉందా? అటువంటి తలంపులు కలిగి ఉన్నామా? అటువంటి ఆలోచనతో మనం ఉన్నామా? అటువంటి తలంపులతో మనం జీవిస్తున్నామా? అటువంటి ఆలోచనతో నడుచుకుంటున్నామా? నా ప్రియా సహోదరుడా, స్నేహితుడా, ఒకసారి ఆలోచించు. దేవునిని వెతుకుతున్నావా? ఎలాగెతుకుతున్నావు? కంటితోనా, మనసుతోనా, హృదయంతోనా, ఆలోచనతోనా, తలంపులతోనా? ఎన్ని రకాలుగా ఇంకా ఉన్నాయి. శరీరరీతిగానా, లోక సంబంధంగానా, ధన రూపంలోనా, ఐశ్వర్య రూపంలోనా, పేరు రూపంగా ఎన్ని రకాలుగా వెతుకుతున్నా దేవునిని? గమనించండి, ఒకసారి ఆలోచించండి. అంటున్నాడు ఆయన, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్దను వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము. అంటే దేవుని దగ్గర వచ్చే ఆత్మని మాత్రమే మనం పొంది ఉన్నాం. మనిషి ఆత్మ, మనిషి యొక్క ఆలోచన దేవుని ఆత్మతో మనం నింపబడి మనం సందేహంగా కలిగి ఉండి సంబంధముతో ఉంటేనే తప్ప దేవుని వెతకలేము. ఒకవేళ ఎంత ప్రయాసపడి వెతుకుతుంటే చాలు బాబు, ఇంకెందుకులా వెతుకుతావు, నడెళ్ళిపోదావు అంటది దురాత్మ. పక్కనే ఉంటాడు, వైఫలాగా పనిచేస్తాడు వాడు. దేవుని ఆత్మ నీకు స్థిరమైన నెట్వర్క్ అందించడానికి ఎదురు చూస్తుంది. వీడు వైఫై కోసం ఎదురు చూస్తున్నాడు, కానీ స్థిరమైన నెట్వర్క్ అది ఎప్పటికీ పోదు. అది మనుషులకి చాలా అవసరం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన మాటలకును ఆత్మ సంబంధమైన మాటలకు సరిచూచుకొనుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ఆత్మ సంబంధమైన, శరీర సంబంధంగా కాదు, కానీ ఆత్మ సంబంధంగా మీకు బోధించుచున్నాము అని పౌలు గారు మనతో మాట్లాడుతున్నాడు. నిజమే, పౌలు గారు చెప్పే ప్రతి మాట ఆత్మ సంబంధంగానే బోధించే మాటలుగా పౌలు గారు బోధించుకొచ్చాడు. ఎందుకు అంటే ఆయన ఆత్మ సంబంధమైన క్రియలే ప్రకటన చేశాడు, శరీర సంబంధమైన ప్రీతులు ప్రకటన చేయలేదు. ఎందుకు అంటే పౌలు గారికి అవసరం లేదు. అటు విషయాల్లో అతను అంతగా అనుకూలంగా లేడు అనే విషయాన్ని కనుగొనుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేక విషయాలు అందించినట్లుగా ఇంకా 2 వచనాలను చదువుకుని ఈ అధ్యాయం పూర్తి చేసుకుందాం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదనుకు గనుక అతను వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతను ఎవరి చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సును కలిగిన వారము. క్రీస్తుకి ఎవడు బోధింపగలడు? క్రీస్తుకి ఎవడు ఉపదేశించగలడు? అటువంటి వాడి లోకంలో ఉన్నాడా? లేడు. ఉన్నాడంటే లేడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డల, అటువంటి ఆలోచనలో
ఏ తలంపుతో వెతుకుతున్నా, ఏ ఆలోచనతో వెతుకుతున్నా, ఏ ఆలోచనతో నువ్వు ప్రయాసపడుతున్నా, ఏ ఆలోచనతో ప్రయాసపడి అలసిపోతున్నావు దేవుని విషయంలో. అందుకే అన్నారు, ప్రయాసపడి భారమోచున్న వారలారా మీరు నా యొద్దకు వచ్చండి. ఎందుకు మీరు ప్రయాసపడకండి, నేను ప్రయాసపడతాను మీకోసం. మీకోసం నేను రక్తం కార్చాను, మీకోసం శరీరం ఇస్తాను, నేను నలగొట్టబెడతాను, మీకోసం మీరు వద్దు, వచ్చండి నా యొద్దకు అంటున్నాడు ఆయన. అటువంటి స్థితి ఈ ఉదయ కాలంలో దేవుడు మనకిచ్చాడు. సాయంకాల సమయంలో దేవుడు ఆయన కృపతో, ఆయన ఆత్మతో మనల్ని నింపి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. దయాళుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, సృష్టికర్త, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా తండ్రి, మా ప్రియులు నీ బిడ్డలు అందరూ ఈ మాటలు విన్నారు. విన్నవారు నిన్ను వెతుకుతూ నన్ను కనుగొనుటకు ప్రయత్నం చేస్తుండగా వారికి ఆధారము, ఆత్మీయ బలము, ఆలోచన, తలంపులు నీ కృపను అనుగ్రహించి నడిపించి దీవించమని నా దేశాన్ని, దేశ ప్రజలను, పెద్దలను, చిన్నలు, వృద్ధులు, యవనులు, జరుగుతున్న ప్రమాదాలు, రాబోతున్న కరువులు, కాటకాలను, శోధన, వేదన, కన్నీరు, దుఃఖం, బాధ, చింత, చివుకు ఇవన్నీ రాబోతున్నాయి. అన్ని ఎదుర్కొనే శక్తిని నీ ఆత్మను కనుగొని, నీ ఆత్మను వెతికి రక్షించి, నీ ఆత్మతో జీవించి, నీ ఆత్మతో బలపడి, నీ ఆత్మతో ప్రయాణము చేయగల మనసును మాకు, మా అందరికును, మా దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలకు నాయన జరుగుతున్న అలజడులు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు అనేక రకాలుగా వచ్చుచున్నాయి. కొన్ని రీతిలుగా ప్రకృతి ద్వారా, కొన్ని రీతిలుగా మనుషుల ద్వారా, కొన్ని రీతిగా నా ఆలోచన ద్వారా నాకే ఇబ్బందులు, శోధనలు వస్తున్నాయి. వీటన్నిటిని తప్పించుకుని నిన్ను వెతికి, నిన్ను కనుగొని, నీతో జీవించి, నీతో ప్రయాణం చేయగల శక్తిని అందించమని మా రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సహాయముతోగా ఉండి నడిపించును గాక. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచును, ఈ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగా. మౌనదుడని మాకు దయచి మా ప్రార్థన చేసేవాడిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన మమ్మల్ని శోధనకి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నావు తండ్రి. ఆమేన్. ఏ శ్రతం ఏ విజయం, అపాదుగం ప్రవేశరత్నం ఏ అపాదుగం సంపూర్ణ విజయం, అపాదుగంతకు నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండిన రాకడకు సిద్ధపాటు చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.